విల్సన్ గారు మీరేమంటారు? పలు సందర్భాల్లో అల్లూరి సీతారామరాజు విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమంలో మోడీ గారు చిరంజీవి గారిని ప్రత్యేకంగా ఆహ్వానించడం, ఆయన ఆలింగనం చేసుకోవడం, మొన్న అయోధ్యకు కూడా ఆయన స్పెషల్ ఇన్వైటీగా పిలవడం, ఖచ్చితంగా ఆయన తెలుగు వాళ్ళ ప్రైడ్. ఆ కారణంగా పిలిచినప్పటికీ కూడా అందులో ఎంతో కొంత రాజకీయం అయితే డెఫినెట్గా చూసుకునే ఉంటుంది బీజేపీ అనేది కూడా ఒక వాదన ఉంది. నమస్తమ్మా. మీకు ప్యానల్ ఉన్న పెద్దలు తులసిరెడ్డి గారికి, అదేవిధంగా కృష్ణాంజనేయులు గారికి, అదేవిధంగా నాగేంద్ర గారికి, చూస్తున్న ప్రేక్షకులు కూడా. అంటే చిరంజీవి గారిని మేము ప్రమోట్ చేస్తున్నాం అనడం కంటే, చిరంజీవి గారు ఎన్టీఆర్ గారి తర్వాత నిలువెత్తు తెలుగు సంతకంగా మారారు. అంత ఇమేజ్, అంత గౌరవం సంపాదించుకున్న ఒక నటుడిగా ప్రజల హృదయాల్లో సుస్థిర స్థానం ఉంది. అదేవిధంగా సేవా రంగంలో కూడా బ్లడ్ బ్యాంకు తదితర కార్యక్రమాల్లో కూడా ఆయన ఇతోధిక పాత్ర ఉంది. కాబట్టి ఒక హ్యూమన్ బీయింగ్ గా, అదే విధంగా రాజకీయాలతో కూడా ఆయనకి ఏం కొత్త కాదు. గతంలో మంత్రిగా కూడా చేసిన అనుభవం ఉంది. కాబట్టి చిరంజీవి గారిని మేము అన్ని కోణాల్లో చూస్తాం. చూసే క్రమంలో ఈ రోజు ఆయనకు వచ్చిన పద్మవిభూషణ్ అవార్డు కూడా తెలుగు ప్రజలకి సంతోషాన్ని కలిగించింది. ఎందుకంటే అర్హులకి అవార్డు వచ్చిన ప్రజల్లో ఒక పాజిటివ్ వైబ్రేషన్ వస్తుంది. బట్ అటువంటి వైబ్రేషన్ చిరంజీవి గారి విషయంలో పబ్లిక్ లోకి వచ్చింది. కాబట్టి ఖచ్చితంగా చిరంజీవి గారి విషయంలో మరి ఎవరు ఎంతమంది ఎన్ని మాట్లాడుకున్నా ఆయన సాత్వికుడు, మృదు స్వభావి, మరి ఎవరిని నొప్పించని మనస్తత్వం అది. కాబట్టి అటువంటి చిరంజీవి గారు ఖచ్చితంగా రాష్ట్ర ప్రజలకి అవసరం. అందులో భాగంగానే ఆయన్ని ఇప్పుడు మీరు వస్తున్న వార్తల్లో యూపీ నుంచి రాజ్యసభ వగైరా అంటున్నారు కదా, అలాంటి జరిగితే ఖచ్చితంగా సంతోషపడతాం. ఎందుకంటే చిరంజీవి గారు లాంటి వ్యక్తిని అభిషేకించుకోవడం అనేది తెలుగు ప్రజలకు కూడా ఒక అవసరం. ఈ అవకాశం వస్తే బీజేపీ కూడా సంతోషిస్తుంది, బీజేపీ శ్రేణులు కూడా పాజిటివ్ గా రియాక్ట్ అవుతాయి, అందులో సందేహం. అదే సమయంలో హీఈస్ ఫ్రమ్ వీకర్ సెక్షన్, ఒక కాపు కులానికి సంబంధించిన ప్రతినిధిగా ఆయన్ని ఆ సమూహం ఆయన్ని ఓన్ చేసుకున్న పరిస్థితి ఉంది. అందులో భాగంగా ఆయన 16 సీట్లు గతంలో రావడం జరిగింది. అందులో భాగంగా లక్షలాది మంది ప్రజలు ఆయన నమ్మి ముందుకు రావడం జరిగింది. కాబట్టి ఏదైనా చిరంజీవి గారు ఆయన నమ్ముకున్న ప్రజలు ఉన్నారు. కాబట్టి ఆయన కానీ అన్ని రకాలుగా నిర్ణయం తీసుకుని బీజేపీలోకి వచ్చి నేరుగా బీజేపీలో జాయిన్ అయితే అది భారతీయ జనతా పార్టీ కూడా ఒక పెద్ద ఎసెట్ గాని మేము భావిస్తాము. ఆ విధంగా భారతీయ జనతా పార్టీ రాబోయే రోజుల్లో పార్టీ ఇక్కడ మీరే చెప్పాల్సిన విషయం ఏంటంటే, ఎవరైనా ఇందులో ఆయనతో సంప్రదింపులు జరపడం కానీ, అటువైపుగా ఆలోచనలో మంతనాలు లాంటి జరగడం కానీ జరుగుంటాయంటారా? అంటే నిప్పు లేనిది పొగరాదు అనే దాన్ని బట్టి ఈసారి కొంచెం బలంగానే పొగొస్తుంది. అంటే ఇందులో పెద్దగా ఆశ్చర్యపోవాల్సిన ఏం లేదమ్మా. చిరంజీవి గారు మొదటి నుంచి జాతీయ రాజకీయాల పట్ల ఆసక్తి ఉన్నారు. ఆయన కాంగ్రెస్ పార్టీలో, ఆయన రాష్ట్రం విడిపోయిన తర్వాత కాంగ్రెస్ పార్టీ మరి హోంవర్క్ చేయకుండా, ఎందుకంటే ఈ రోజు ఎన్నైనా మాట్లాడచ్చు. కాంగ్రెస్ పార్టీ ఆ రోజు 10 విద్యా సంస్థలు కానీ, పోలవరం కానీ ఇవేవి చేయకుండా రాష్ట్రం డివైడ్ చేసిన విషయంలో తెలుగు ప్రజలకి ఒక బాధ ఉంది. కాబట్టి అందులో భాగంగానే రాష్ట్ర ప్రజలు ఆయన కూడా బాధ ఉంది. కాబట్టి మళ్ళీ కాంగ్రెస్ పార్టీ వైపు ఆయన చూడడం లేదు. ఈలోపు పవన్ కళ్యాణ్ గారు పార్టీ పెట్టడం, పవన్ కళ్యాణ్ గారి పార్టీ విషయంలో ఆయన వైఖరి ఆయనకు ఉంటుంది. ఎందుకంటే ఆయన రాజకీయ వ్యూహం ఆయనకు ఉంటుంది, ఆయన విధానం ఆయనకు ఉంటుంది. ఇక్కడ ఏంటంటే యాజ్ ఇండివిజువల్ గా చిరంజీవి గారిని మేము ఒక పార్టీ పరంగా అని కాకుండా తెలుగు ప్రజల ప్రైడ్ మీరు ఏదైతే అన్నారో అట్లా తెలుగు ప్రజల నిలువెత్తు తెలుగు సంతకంగా ఈ రోజు చిరంజీవి గారు కనబడతారు. కాబట్టి ఆయన నిర్ణయించుకొని బీజేపీలో చేరితే ఖచ్చితంగా మేము హృదయపూర్వకంగా ఆహ్వానిస్తాం.